కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో శరన్నవరాత్రిలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిని శ్రీమతి సౌజన్య మాట్లాడుతూ బాల త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు దర్శనమిచ్చి పురోహితులు కుంకుమ పూజ వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారిని కొలిచే భక్తులు భవానీమాలను ధరించి శ్రీ నూకాలమ్మ తల్లి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. దర్శనం అనంతరం వచ్చిన భక్తులకి అన్ని వస్తువులు కలగజేయాలని ఈవో తెలియజేశారు. నేను సౌజన్య కాండ్రకోట శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంకి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఇక్కడ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు అమ్మవారికి వివిధ రకాల అలంకారాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే ఈరోజు ఫస్ట్ రోజు కలశ స్థాపన చేయడం, అలాగే అమ్మవారిని బాల త్రిపుర సుందరి అమ్మవారికి అలంకరించడం జరిగింది. అలాగే చివరి రోజైన దశమి రోజు కూడా ఇక్కడ చండీ హోమం నిర్వహించడానికి మరి అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే ఎటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటాం. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు దేవస్థానం వారు, గ్రామ ప్రజలందరూ కూడా. ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు కూడా విశేషంగా అమ్మవారి అవతారాలని అలంకరణ చేస్తూ ఉదయం పంచామృతాలతో అభిషేకము, లలితా సహస్రనామ కుంకుమార్చన, వివిధ లలితా త్రిశతి నామ ఖడ్గమాల స్తోత్రాలతో అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజా కార్యక్రమం. అలాగే సాయంకాలం ప్రదోషకాల సమయంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లలితా సహస్రనామయుతంగా లలితా అష్టోత్తర దేవి ఖడ్గమాల సహితంగా త్రిశతి నామ సహితంగా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ధూప సేవ, దర్బారు సేవ, నక్షత్రహారతి, నాగహారతి, పంచహారతి ఈ విధంగా విశేష హారతులు అన్నీ కూడా సమర్పించి నీరాంజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారు. గ్రామంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఇందులో భాగంగా ఏంటంటే దేవీ నవరాత్రి ఉత్సవంలో అమ్మవారిని ప్రతిరోజు కూడా ఇక్కడ అలంకరణ చేయడం జరుగుతుంది. అదే భాగంగా ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా భవానీలు అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ కొంతమంది భవానీలు ఉన్నారు, వాళ్ళు ఏ నుంచి వచ్చారో తెలుసుకున్నారు. భవానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది భవానీలు వచ్చారు? చాలా మంది వచ్చారు. గుడికి మాత్రం